నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాల గురించి మనం ప్రతినిత్యం వార్తలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో ఎన్నో ఘోర ప్రమాదాలు మన కళ్లకు కనిపిస్తుంటాయి. ప్రయాణ సమయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ల గొడవ ఏంటనే కదా మీ అనుమానం? ఈ ప్రమాదాలు ఒక్క భూమి మీద మాత్రమే జరుగుతున్నాయనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఆ చిక్కులు అంతరిక్షానికి ఎగబాకాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భూకక్షలో పరిభ్రమిస్తున్న భారత ఉపగ్రహాలు పరస్పరం ఢీకొట్టుకునే పరిస్థితులు పలుసార్లు ఎదురయ్యాయి. భారత ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదాలకు సంబంధించి గత ఏడాది సుమారు 1.5 లక్షల పైగా హెచ్చరిక సందేశాలు ఇస్రోకు అందాయి. భూ అనువర్తిత కక్షలోని ఉపగ్రహాలకు సంబంధించి 4 సార్లు నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ సహా దిగువ భూకక్ష ఉపగ్రహాల విషయంలో 14 సార్లు ఢీకొట్టుకునే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి ఇస్రో పలు విన్యాసాలు చేయవలసి వచ్చింది. వీలైన చోట్ల పరిభ్రమణ కక్ష నిర్వహణ సర్దుబాట్లతో పరిస్థితులను ఇస్రో చక్కదిద్దుతోంది. రోదసీ ప్రయోగాల శకంలో గత ఏడాది అత్యధికంగా 328 అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి. వాటి ద్వారా 4198 ఉపగ్రహాలు కక్షలోకి చేరాయి. ఈ ఏడాది మరిన్ని ఉపగ్రహ ప్రయోగాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో యాక్సిడెంట్లు జరగకుండా అనుక్షణం ఆయా అంతరిక్ష పరిశోధన సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. భూమి మీదలానే అంతరిక్షంలో యాక్సిడెంట్లు జరగకూడదని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.